ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అను అంశమునకు సంబంధించి 14వ ఎపిసోడు ఆరుగురు దేవదూతల పరిచర్య. ఆరుగురు దేవదూతల పరిచర్య. ఈ దేవదూతల పరిచర్యను గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనము నుండి 20వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ఈ ఆరుగురు దేవదూతల పరిచర్యను గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనము నుండి 20వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 7 ఏండ్ల మహా శ్రమల కాలములో 2.5 సంవత్సరముల కాలంలో క్రీస్తు విరోధి పరిపాలన భూమి మీద జరుగుతూ ఉండగా దేవుడు ఆరుగురు దేవదూతలను భూమి మీద పరిచర్య చేయుటకు పంపించుట జరుగుతుంది. ఆరుగురు దేవదూతల పరిచర్య. ఇటువైపు క్రీస్తు విరోధ పరిపాలన జరుగుతుంది, మరొక వైపు ఆరుగురు దేవదూతల పరిచర్య జరుగుద్ది. ఇక మొదటి దేవదూత పరిచర్యను గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ మొదటి దేవదూత నిత్య సువార్తను ప్రకటించింది. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని నమ్ముకునే వాళ్ళు ఎవరైనా మరలా క్రీస్తు విరోధే దేవుడని భావించి మోసపోతారేమోననే ఉద్దేశంతో ఆకాశ మధ్యమున ఒక దేవదూత ఎగిరి నిత్య సువార్తను ప్రకటించినట్లు వ్రాయబడి ఉంది. ఆ దేవదూత ఏమని చెబుతుంది? దేవునికి భయపడండి, ఆయన్ని మహింపరచండి, మరి భూమిని సముద్రమును జలధారలు కలుగ చేసిన దేవుణ్ణే మహింపరచండి, ఈ క్రీస్తు విరోధిని పూజించవద్దని మొదటి దేవదూత చెప్పుట జరిగింది. ఇక రెండవ దేవదూత ఏమని చెప్పిందో చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. రెండవ దేవదూత తన పరిచర్యలో ఏమని చెప్పిందంటే, మహాబబులోను కూలిపోయెను. ఈ మహాబబులోను రోమా పట్టణమునకు సాదృశ్యం. రోమా సామ్రాజ్యం కూలిపోబోతుంది అంటే క్రీస్తు విరోధి సామ్రాజ్యం కూలిపోతుంది. ఈ 3.5 సంవత్సరాలు అయిన తరువాత క్రీస్తు విరోధి అంతమైపోతాడు, అతని పరిపాలన కూలిపోతుందని చెప్పుట జరిగింది. ఇంకా మూడవ దేవదూత ఏమని పరిచర్య చేసిందో చూడండి. మూడవ దేవదూత ఏమని పరిచర్య చేసింది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనము నుండి ప్రారంభించుదాం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొస్తి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమున మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధించబడును, వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును, దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడలా వాడును రాత్రింపగళ్ళు నెమ్మది లేని వారయ్యుందరు.
దేవుని ఆజ్ఞలను, యేసును గుర్చిన విశ్వాసం, గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవుని బిడ్డలారా, ఇదిగో క్రీస్తు విరోధి ప్రతిమను పూజించిన వారికి, ఏమండి, ముద్ర వేయించుకున్న వారికి దేవుని ఉగ్రత వారి మీద వస్తుంది. అగ్ని గంధకాలతో బాధించబడతారు. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు ఉంటుంది. ఈ విధంగా మూడవ దూత, ఏమండి, ముద్ర వేయించుకున్న వారికి కలుగు శిక్షణ గురించి ప్రకటించుట జరిగింది. అదే సమయంలో ఒక స్వరాన్ని యోహాను విన్నాడు. ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతి పొందుదురో, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునందు మృతులు ధన్యులు అంటే ఈ దేవదూతల పరిచర్య జరుగుతూ ఉండగా భూలోకంలో హతసాక్షులు మరణాలు జరుగుతాయి. ప్రభు కొరకు చాలామంది ప్రాణం పెడతారు. వీరిని ప్రభునందు మృతులు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఇక 4వ దూత పరిచర్య ఏమిటి? దేవాలయంలో నుంచి 4వ దూత వచ్చిందంట. శిరస్సు మీద సువర్ణ కిరీటం పెట్టుకొని చేతిలో వాడిగల కొడవలు పెట్టుకున్నాడంట ఒక మనిషి కుమారుడు. మేఘంపై కూర్చున్నాడంట. ఆ మనిషి కుమారునితో 4వ దేవదూత వచ్చి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, పైరును కోయిము అని చెప్పాను. అదే ప్రకటన గ్రంథం 14:14. దేవాలయములో నుండి ఈ దూత వెడల వచ్చి శిరస్సు మీద సువర్ణ కిరీటమును పెట్టుకొని చేతిలో వాడిగల కొడవలు పట్టుకొని తెల్లని మేఘంపై కూర్చొని ఉన్న మనిషి కుమారుని పోలిన క్రీస్తుతో పైరును కోయమని చెప్పాను. కొడవలతో పైరును కోయము. కొడవలతో కోయుట తీర్పు తీర్చుట. పైరు అంటే అన్య జనాంగములని యోవేలు గ్రంథం 3:11-13 అంటే విడవబడిన వాళ్ళు అన్య జనులు క్రీస్తు నమ్ముకోకుండా మారు మనసు పొందకుండా ఉంటారు. వాళ్ళకి తీర్పు వస్తుందని 4వ దూత చెప్పుట జరిగింది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న మనిషి కుమారుడు ఎవరు? క్రీస్తే. ఆ క్రీస్తు ప్రకటన గ్రంథం 14:16 మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా పైరు కోయబడెను. దేవుని బిడ్డలారా, అన్యజనులకు తీర్పు తీర్చబడింది. అర్థమవుతుందా? 4వ దూత పరిచర్య అయింది. 5వ దూత పరిచర్య. ఈ దూత పరలోకము నుండి వచ్చిందట. పరలోకమందున్న ఆలయములో నుండి. 4వ దూత కూడా పరలోకంలో ఉన్న ఆలయంలో నుండి వచ్చింది. ఈ 5వ దూత కూడా పరలోకమందున్న ఆలయంలో నుండి వచ్చింది. అతని చేతిలో ఒక వాడిగల కొడవలి ఉందంట. 5వ దేవదూత చేతిలో. 6వ దేవదూత వచ్చి ఏమని చెప్పిందంటే, 6వ దేవదూత వచ్చి, ఏమండి, 5వ దేవదూతకు సలహా ఇచ్చిందంట. ప్రకటన గ్రంథం 14:18 మరి యొక్క దేవదూత బలిపీఠం నుండి వెడల వచ్చను. ఇతడు అగ్ని మీద అధికారం నొందిన వాడు. ఇతడు వాడి అయిన కొడవలు గలవారిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పాను. 6వ దూత పరలోక దేవాలయంలో బలిపీఠం నుండి వచ్చి 5వ దూతకు సలహా ఇచ్చింది. ఏంటంటే, ద్రాక్ష పండ్లు కోయము. ద్రాక్ష పండ్లు ఎవరికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం. కీర్తన 88:14 యెషయా గ్రంథం 5:1-7 హోషేయ గ్రంథం 10:1-2 వరకు ఇశ్రాయేలీలకు సాదృశ్యం ద్రాక్ష పండ్లు. దేవుని బిడ్డలారా, అంటే యూదులకు తీర్పు తీర్చబడుతుంది. 19వ మనం చూసినట్లయితే, అంటే 5వ దూత చేతిలో కొడవలు ఉంది. ఆ దూతకు సలహా ఇచ్చింది 6వ దూత.
అప్పుడు 5వ దూత ఏం చేసింది? 19వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెం మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షల తొట్టులో ద్రాక్ష పళ్ళు తొక్కబడ్డాయి అంటే యూదులు తీర్పు తీర్చబడతారని 6వ దూత చెప్పింది. అవును, ఇవన్నీ జరగబో కార్యములు. ఇశ్రాయేలీలు యుగ సమాప్తి వరకు ఈ లోకంలో ఉంటారు. వాళ్ళు యూదులండే. కొంతమంది ఈ మధ్య ఒక డైలాగ్ వాడుతున్నారు, ఇప్పుడున్న యూదులు నిజమైన యూదులు కాదని. మీకేమన్నా జ్ఞానం లేదని నేను అంటాను మిమ్మల్ని. అసలు యూదులు కాని వారిని యూదులు చేర్చుకోరండి, వాళ్ళలో కలుపుకోరండి, అన్యులుగానే భావిస్తారండి. మనం యేసు ప్రభువుని నమ్ముతున్నాం, బైబిల్లో ఉన్న వాళ్ళ దేవుడినే నమ్ముతున్నాం. వాళ్ళు దేవుడు అనరు, యేసు ప్రభువుని ఒక ప్రవక్త అంటారు. అయినా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు చేయరు. ఎందుకని? మనం జ్యూస్ కాము, మనం ఇశ్రాయేలీలం కాము. ఈ లోకంలో 3 రకాలైన ప్రజలు ఉన్నారు. 1 అన్యులు, 2 ఇశ్రాయేలీలు, 3 క్రైస్తవులు. 3 గుంపుల వాళ్ళు ఉన్నారు. అన్యులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నాం అన్యుల నుంచి క్రైస్తవ్యం పొందిన వాళ్ళు. మన ఇశ్రాయేలీలం కాదు అసలు. భౌతికంగా ఆత్మీయ ఇశ్రాయేలీలం అవ్వచ్చు. మనం అన్యుల నుండి మతం పుచ్చుకున్నాం. ఒరిజినల్ ఇశ్రాయేలీలం కాదు మనం. వాళ్ళు ఒరిజినల్ ఇశ్రాయేలీలు. వాళ్ళకి ప్రత్యేకమైన దేశం ఉంది. వాళ్ళు సంఖ్యలో తక్కువగా ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళలో క్రీస్తుని అంగీకరించిన వారికి శిక్ష వస్తుందని చెప్పాడు. ఇక్కడ 6వ దూత చెప్పింది 5వ దూతతో, యూదులను శిక్షించండి. ఎవరు? క్రీస్తును తిరస్కరించిన వారు, క్రీస్తును అంగీకరించని వారు, వాళ్ళ మీదకి శిక్షను ప్రకటించుట జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, యూదుల్నే విడిచిపెట్టలా దేవుడు. నిన్ను నన్ను విడిచిపెడతాడా? మనం పాపం చేసినప్పుడు మన మీద కూడా న్యాయంగా శిక్ష వస్తుంది. ఆ శిక్ష నుంచి తప్పించబడదాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, 6 దూతల పరిచర్ను గురించి మాకు వివరించినందుకు స్తోత్రాలు. ప్రభువా, మిమ్మల్ని హత్తుకొని మీ మీద ఆధారపడి ఉగ్రత నుంచి తప్పించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.